బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ఈసారి హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ అవార్డుల జాబితాలో పలువురు యువ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక పాలి ఉమిగ్రర్ పురస్కారానికి యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఎంపికైనట్టు తెలుస్తోంది. 2023 సీజన్ కు సంబంధించి అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లకు ఈ అవార్డునిచ్చి సత్కరిస్తారు. గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లోనూ గిల్ అదరగొడుతున్నాడు. గత ఏడాదిలో అన్ని ఫార్మాట్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 48 మ్యాచ్ల్లో 46 సగటుతో 2154 పరుగులు చేశాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. వన్డే ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైన కోహ్లీకే బీసీసీఐ వార్షిక అవార్డు లభిస్తుందని అంతా భావించినప్పటికీ వన్డేలో వేగంగా 2000 పరుగులు సాధించిన గిల్ ను ఉత్తమ క్రికెట్ అవార్డుకు బీసీసీఐ ఎంపిక చేసింది. అలాగే మాజీ ఆటగాళ్లకు సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేశారు. దీనికి టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఎంపికైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఉమెన్స్ విభాగంలో ఉత్తమ క్రికెట్ అవార్డు ఎవరికి దక్కుతుందనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. కాగా బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ కు టీమిండియాతో పాటు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు హాజరు కానున్నారు. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా గురువారం నుంచి ఉప్పల్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.